మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తుండగా కొండాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి తీసుకెళ్లాలని పోలీసులకు రెండవసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్పై పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్నటి రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేగా కోర్టు విచారణ చేపట్టి ఇవాళకి వాయిదా వేసింది. అయితే ఇవాళ జడ్జి సెలవులో ఉన్న కారణంగా రేపటికి వాయిదా వేశారు. అయితే తాడిపత్రిలో ఇవాళ కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పట్టణంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. చేసేదేం లేక పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురం బయలుదేరి వెళ్లారు. కొండాపురం వద్ద పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులు వేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, భాగ్యశ్రీ, తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఒక ఘర్షణ వాతావరణం అన్నది ఈ రోజు చూసాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లే ప్రయత్నం అన్నది తిరిగి చేశారు. ఆయన మరొకసారి పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిన్న కూడా తాడిపత్రి పట్టణంలోకి కోర్టు ఆర్డర్స్ ఉన్నందువల్ల వెళ్లే ప్రయత్నం చేశారు. నిన్న కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తుండగా సూర్యాపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆ పోలీసులకు రెండవసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ పై శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్నటి రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేయగా కోర్టు విచారణ చేపట్టి ఇవాళకి వాయిదా వేసింది. అయితే ఇవాళ జడ్జి సెలవులో ఉన్న కారణంగా విచారణ రేపటికి వాయిదా వేశారు. అయితే తాడిపత్రిలో ఇవాళ కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పట్టణంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి ఇళ్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అక్కడి నుంచి తిరిగి అనంతపురంకి బయలుదేరి వచ్చారు. తాడిపత్రి పట్టణంలో అయితే ఈ రోజు ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే పోలీసులు మాట్లాడుతూ శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రజలకి చెప్పడం జరిగింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్య.